సరదాగా నవ్వుకుందాం రండి. ఒక చిన్న హెల్ప్ కోసం వచ్చానబ్బా. ఈ నైట్ మీదకి ఈ నెయిల్ పాలిష్ మ్యాచ్ అవుతుందా లేదా అని అడుగుదామని వచ్చా. ఏంది అలా చూస్తున్నావు? ఆ ఏం చూస్తున్నా? నక్లెస్ చూస్తున్నావా? హారము. అదే మొన్న జ్వాలమ్మ బర్త్డే ఉంది కదా, అప్పుడు రవి నా కోసం కొన్నాడు బంగారం నక్లెస్. యాక్చువల్లీ బంగారం కాదంట. ఎందుకు రవి, ఇప్పుడు బంగారం రేట్ ఎక్కువ ఉంది కదా, ఎంత పెట్టుకున్నా అంటే, నువ్వే బంగారం. ఆ, ఇది బంగారంతో పాటు విక్టోరియన్ డైమండ్ నెక్లెస్ అంట, నా కోసం తీసుకున్నా. అదేందో రవికి పిల్లల బర్త్డే అన్న, మ్యారేజ్ డే, నీకు ఎవరు ఫంక్షన్ అయినా ముందు నాకు కొనాలంటాడు. అస్సలు అస్సలు ఊరుకోనే ఊరుకోడు. ఇప్పుడు ఎందుకు వేసుకున్నానా, ఆయన అస్సలు బంగారం కొన్నాక ఎందుకు బ్యాంకులో పెట్టుకుని బీరువాళ్ళు పెట్టుకునేది, నువ్వు నైటీలో అయినా వేసుకో అందంగా ఉంటావు అంటాడు. ఈ నైటీయా ఏందా బాగుందా? ఇది మొన్న ఆయన దుబాయ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు. జస్ట్ 10,000. మనకెప్పుడు ఇక్కడ తక్కువ చీప్గా ఉంటాయని అస్సలు తీసుకోను అనమాట. ఒకవేళ ఆయన వెళ్ళలేకపోయినా ఎవరైనా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు నాకు అన్ని బ్రాండెడ్వే తీసుకుంటాడు. చెప్పినా వినడు, పిచ్చి మహారాజు, నేనంటే పిచ్చి ఇష్టము. ఎంతుందో వద్దన్నా కొంటాడు, కొంటా అని ఉంటాడు. ఫస్ట్ ఏదన్నా వస్తువు చూస్తే బంగారం అని కాదు, బట్టలని కాదు, ఏది చూసినా ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే. పిల్లల కంటే నాకే ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఎంత చెప్పినా వినడు రవి. ఏరి కోరి చేసుకున్నాడు కదా, నేనంటే ఎంత ఇష్టమో. మీకెంత ఉంది బంగారం? ఆ, ఆ, నాకెంతలే వదినా, నాకెంత ఒక 300-400 సవర్లు ఉంటదేమో, తిప్పి తిప్పి కొడితే. ఏం చేస్తాం, తక్కువే. ఆ ఇంకా కొనాలి కొనాలి అంటా ఉంటాడు ఆయనేమో. మీకెంత ఉంది? ఆ 10 సవర్లా? అందులో 2 ఆడపిల్లలు ఉన్నాడు, ఎట్ట పంపిస్తావో నువ్వు అసలు వాళ్ళని? ఆ దాసి పెట్టుకోవాలి కదా, కొంచెం పొదుపు చేసుకోవాలి. ఆ ఉమ్, ఏం చేస్తాం, తప్పదు. జ్వాలమ్మ ఇప్పుడే నిద్ర లేచింది. లేచి కొంచెం మేడు ఉంది కదా, మేడికి చెప్పాను అనమాట, దానికి స్నానం చేయించి మంచిగా ఫుడ్ పెట్టు, పక్కన లలిత దగ్గరికి పోయి నెయిల్ పాలిష్ మ్యాచింగ్ చూసుకొని వస్తానని చెప్పాను. ఆ కాల్ చేస్తుందా జ్వాలమ్మ? జ్వాలమ్మ వస్తున్నా వస్తున్నా. బాగుందిగా, మళ్ళీ వస్తా.